అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రైతుల పంటలు ఎండిపోతున్నాయి. ఓవైపు అకాల వర్షంతో రైతులు పంట నష్టపోయారు. దీనికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగు సరిపడి ముఖ్యంగా రైతుల కోసం నష్టపరిహారం కావాలని చెప్పి మీడియా సమావేశం. అసలు ఎలాంటి నష్టపరిహారం కావాలి? ఎలాంటి నష్టపరిహారం ఏంటండి? రైతుల కన్నీళ్ళు, రైతుల గోస, రైతుల బాధ తీర్చడానికి ఎటువంటి అంటే కాంగ్రెస్ నాయకులు బంగ్లాలు కట్టుకోవడానికి, కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల అవినీతి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వాన్ని కూల్చి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రజలకు సంతోషం చేకూరుస్తుందని రైతులు కాదు, రైతులు నమ్మారు. రైతులను మోసం చేశాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఎండిపోయిన వరి చేళ్ళు ఉన్నాయో, వరి చేళ్ళల్లో దిగాలు పడి కూర్చున్న రైతన్న, కన్నీళ్లు గారుస్తున్న రైతన్న, తన కళ్ళ ముందే కన్న బిడ్డలను తగలబెట్టట్టు వరి చేలుకు తగలబెట్టుకుంటున్న రైతన్నని ఈరోజు ఓదార్చాలంటే ఇమ్మీడియట్లీ ఎకరా 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. తెలంగాణ రైతాంగం అంతా ఒక ధైర్యంతో, ఒక ధీమంతో బతకాల. చేత కాకపోతే చెప్పు, కొడంగల్ ముఖ్యమంత్రి మా బండి సంజయ్ గారు చెప్పినట్లు మీకు చేత కాదని చెప్పండి. ఒక్క రోజులలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మీరు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు అయితే ఎన్నికల్లో కోడ్ వచ్చిందని చెప్పి సీఎం రేవంత్ చెప్తున్న పరిస్థితి. ఎన్నికల కోడెత్తి బంగ్లాలలో ఎందుకు పోయారు మంత్రులు, ముఖ్యమంత్రులు? ఎన్నికల కోడెత్తి నల్లటి కార్లు పక్కన పెట్టు రేవంత్ రెడ్డి. ఎందుకు తిరుగుతున్నావు 7 కాన్వాయిలల్లా? ఎన్నికల కోడ్ వచ్చింది కదా, రైతు రుణమాఫీ చేసినాకనే కారు ఎక్కువ. రైతు రుణమాఫీ చేసినాకనే మంత్రులు బంగ్లాలకు ఉండి, రైతులకు ఏదైతే కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారో అప్పుడే మీరు మంత్రులుగా వాటాలు చేసుకోండి. రెండోది, ఆడబిడ్డలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తామన్నారు కదా, అది ఇచ్చినాకనే కారు ఎక్కువ ముఖ్యమంత్రి. కాబట్టి ఎటువంటి వాగ్దానం, మోసపూరిత వాగ్దానం, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నేను చెప్తలేనండి. ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా నేను శాసనసభ్యుని, ఆయన కొద్దిగా రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఎంత ఇబ్బందికరం. రైతులందరినీ మోసం చేసిండు. రైతులందరూ వచ్చి మా ఇంటికి వస్తున్నారు. రోజు వరంగల్కి వెళ్ళి వస్తున్నారు, భూపాలపల్లికి వెళ్ళి వస్తున్నారు, ఆదిలాబాద్కి వెళ్ళి వస్తున్నారు. వచ్చి అన్న ఈ అనుమల రేవంత్ రెడ్డి మీద 420 కేసు పెడదామన్నా మమ్మల్ని దగా చేసిండు, మమ్మల్ని మోసం చేసిండు. డిసెంబర్ 9 నాడు నేను రుణమాఫీ చేస్తాను. ముఖ్యమంత్రి అయినాక కూడా చెక్కు దొరుకుతలేదా, పెన్ను దొరుకుతలేదా అడుగుదామన్నా. అవసరమైతే చలో కొడంగల్ నువ్వు ప్రోగ్రాం పెట్టినావు కదా, నీతో పాటు మేము కూడా వస్తామని చెప్తున్నారు. ఓకే, మీరు ఒక మాట అన్నారు, హిందూ ముస్లిం బాయ్ రామ మందిరాన్ని దర్శించుకోవాలి ముస్లిం కూడా అన్నారు. అంటే మా వారసులు వాళ్ళు, మా తాత ముత్తాతల నాటి కూడా వాళ్ళు కూడా హిందువులే అంటున్నారు. ఎలా? అవునండి, చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఎలాంటి ఏంది? ఈరోజు భారతదేశంలో అంతా భారతదేశ ముస్లింలే, మా సోదరులే, మా రక్తమే. ఎందుకు కాదు? ఎవడో అక్కడొక్కడు ఇక్కడ ఉంటాడు. ఒకడు బాబర్గాడు, డాబర్గాడు నుంచి మేము ఎందుకు దూరం అవుతామండి? ఈ కాంగ్రెస్ బాబర్గాల గురించి మా అన్నదమ్ములు ఓపెన్గా బహిరంగ చెప్తున్నా, వాళ్ళు రావాలి. మా ప్రధానమంత్రి గారు ఏమన్నారు? రండి కలిసిపోదాం, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్ సాత్ మిల్కే अपन देश को बना लेंगे, देश को बड़ा कर लेंगे, ఆగా बढ़ा देंगे. కాబట్టి ముస్లిమ్స్ మా సోదరులు బహిరంగ చెప్తున్నాం, దయచేసి మీరందరూ రాముని వారసులు, శ్రీరాముని వారసులు కాబట్టి వెళ్ళండి అయోధ్యకు, మొక్కండి రాముణ్ణి, పూర్వీకుల ఆత్మల సంతృప్తి ఎంతని నా ముస్లిం సోదరులకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు తుక్కుగూడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, దానికి ఏమంటారు మీరు? అదే ఇంకా కాబోయే తుక్కు పార్టీ కూడా తుక్కు తునకలు అవుతున్నది. అందరినీ అసమ్మతి అయిపోతున్నది మొత్తము. అందరూ అంటున్నారు, నాకేం తెలియదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ బతకది, తెలంగాణ బతకదు. కాబట్టి ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, ఈ తెలంగాణ బిడ్డ, నికార్సైన కాంగ్రెస్ బిడ్డ ఏమంటారు ఆయన పేరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. మరి ప్రజలు అట్లా అంటున్నారు. అంటే మీరు కూడా అన్నారు కదా, రాబోయే 5 ఏళ్లలో బీజేపీ పార్టీ అధికారానికి వస్తుంది రాష్ట్రం. ఎలా? అసలు ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, 8 చేసినప్పుడు 8 చేయమండి. ప్రజలను చైతన్యపరుస్తాం, జాగృతి పరుస్తాము. తెలంగాణలో ఉన్న హిందువులందరినీ 15% ఉన్నాడు, 7 సీట్లు అయితే మేము 85% 80 సీట్లు రాలేమా? మా ప్రజలను జాగృతి పరుస్తాము. మా భవిష్యత్ తరాలు బతుకమ్మలు ఆడొద్దని మా ప్రజలకు చెప్తాము. ఏం జరిగింది? గొంతులు కోశారు, జంజాలు కోశారు, ఆడబిడ్డలని మానభంగాలు చేశారు, బతుకమ్మలు ఆడుతున్నారు. భవిష్యత్ తరాలు ఇట్లా కావద్దు అంటే హిందువులంతా ఐక్యమత్యం కావాలి, హిందువులంతా మేల్కోవాలి, చైతన్యం కావాలి. అందరం కమలం తప్ప గమనం లేదు మనకు, భారతీయ జనతా పార్టీ తప్ప భవిష్యత్తు లేదు మనకు. కాబట్టి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా. మనం ఈ దేశంలో ధైర్యంగా బతకాలంటే, తలెత్తుకొని బతకాలంటే ఒకటి, అది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మాత్రమే మనం భారతదేశంలో భద్రతగా ఉంచుతుంది.
మొత్తంగా చూసుకోవచ్చు రైతాంగానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి, అయితే నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం హిందూ ముస్లింలు అందరూ ఒకటే, వాళ్ళందరూ కూడా మా రక్త సంబంధికులే, వారందరూ కూడా రాముడిని మొక్కాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.